ఇప్పుడు చింతించడం ఎందుకు అంటున్నాను, ఆ పరిస్థితిలో ఆనందించడం నేర్చుకో. మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండు. కొంతమంది చూడండి, వీళ్ళకి మంచి ముక్కే ఉంటుంది. ఆ అమ్మాయి ముక్కు చూసారా ఎంత బాగుందో, కోటేరంటి ముక్కు, డోటేరంటి ముక్కు అంటుంటారు. ఏ ముక్కు అయితే ఎందుకు, నీకు ఉందా లేదా చెప్పు. ముక్కు ఉంది కదా, నీకో ముక్కు ఏడిసిందిగా, ఆ ముక్కు చూసి ఎందుకు పొంగిపోతావు? వాళ్ళ పళ్ళ వరస చూసారండి చెక్కినట్టు ఉంటాయి, నీకు లేవా పళ్ళు, నువ్వు నవ్వలట్లేదా? నీ పళ్ళు బాగానే ఉన్నాయిగా, నువ్వు నవ్వులుతున్నావుగా, మరి వాళ్ళ పళ్ళు గురించి ఎందుకు మాట్లాడతావు? అమ్మాయి చూసారండి ఎంత తెల్లగా ఉందో అర్థంలాగా. తెల్లగుంటే ఏంటి, నల్లగుంటే ఏంటి, చర్మం ఉందా లేదో చెప్పు. చర్మం ఉందిగా, సంతోషించు. సో ప్రతిది మనకున్న దాంతో మనం సంతృప్తి పొంది ఉండాలి, మనకున్న దాంతో మనం సంతోషించాలి, మనకున్న దాంతో మనం ఆనందించాలి. ఎప్పుడైతే మనకున్న దాంతో మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటామో ఇంకా అసలు మనకి డిప్రెషనే లేదు, ప్రశాంతంగా ఉన్నాం, నాకున్నది నాకు చాలు బాబు అనుకోవాలి. అందుకే సంతృప్తి కలిగి నేర్చుకోవాలి.